హాయ్! హలో! వెల్కమ్ టు జోష్‌కాశ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? మన జీవితంలో మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. అసలు తప్పులు చేయని మనిషి అంటూ కూడా ఎవ్వరూ ఉండరు. సో, కొద్దిమంది తెలిసి చేస్తారు, కొద్దిమంది తెలియక చేస్తారు. కొద్దిమంది తెలియక చేసిన తప్పుల్ని తెలుసుకొని పశ్చాత్తాప పడతారు. మరి కొంతమంది వాళ్ళు చేసిన తప్పుల నుండి చాలా యొక్క అనుభవాలను తెలుసుకొని జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు. మరికొందరు వాళ్ళు చేసేది తప్పు అని వాళ్ళ మనస్సాక్షికి తెలిసిన మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం. మంచి చెప్పే కన్నా వాళ్ళని చూస్తూ ఉండడమే మంచి పని. ఎవరి తప్పుల్ని వాళ్ళు తెలుసుకోవటానికి సమయం ఉండదు కానీ, ఎదటివారి తప్పుల్ని మాత్రం వేలెత్తి చూపడానికి మాత్రం చాలా సమయము, తీరిక ఉంటుంది మరికొందరికి. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం తెలియక చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు. అలా సరిదిద్దుకోవడాన్ని పశ్చాత్తాపం అని కూడా అంటారు. కానీ తెలిసి చేసిన తప్పుల్ని మనం ఎప్పుడూ సరిదిద్దుకోలేము. అలా సరిదిద్దుకోవడాన్ని కూడా ఒక పేరంటూ లేదు. కొన్నిసార్లు తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. దాని ప్రభావం కూడా చాలా అంటే చాలా తీవ్రంగా ఉంటుంది. ఏదైనా మనం ఒక పనిని చేసేటప్పుడు అది మంచా, చెడా? దానివల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయని 1కి 100 సార్లు మన బ్రెయిను మరియు మనస్సుతో ఆలోచించాలి. ఎందుకంటే బ్రెయిన్ ఒకలా ఆలోచిస్తే మన మనసు ఇంకోలా ఆలోచిస్తుంది. సో, ఆ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది మనం నిర్ణయించుకోవాలి. మనం జీవితంలో తప్పులు చేయకుండా ఏవి కూడా నేర్చుకోలేని సందర్భాలు చాలా ఉంటాయి. కొన్నిసార్లు తప్పుల నుండే చాలా విషయాలను నేర్చుకుంటూ ఉంటాం. వాటిని సరిదిద్దుకొని మన లోపాలను సవరించుకొని నేర్చుకుంటాం. ఒకసారి ఫెయిల్ అవుతాం. దాంట్లో చేసిన తప్పేంటి అని తెలుసుకొని దాన్ని సవరించుకొని మళ్ళీ ముందుకు సాగుతూ ఉంటాం. సో, కొన్నిసార్లు మనం చేసిన తప్పుల ద్వారా కూడా కొన్ని విలువైన విషయాలను మనం తెలుసుకొని ముందుకు సాగడానికైతే ఉపయోగపడతాయి. మన జీవితంలో 2 రకాల తప్పులు ఉంటాయి. మొదటి రకం తప్పులు చేయటం వల్ల వాటి నుంచి మనం కొన్ని రకాల అనుభవాలను నేర్చుకొని జీవితంలో ముందుకు సాగుతూ ఉంటాం. ఆ తప్పులను సవరించుకుని. రెండవదొచ్చి సరిదిద్దుకోలేని తప్పులు. అలాంటి తప్పులు చేయటం వల్ల జీవితంలో చాలా సమస్యల్లో మనం మునిగిపోతూ ఉంటాం. సో, ఎలాంటి తప్పులు చేయాలి? సరిదిద్దుకునే తప్పులు చేయాలా? సరిదిద్దుకోలేని తప్పులు చేయాలా? అనేది మనమే ఆలోచించుకోవాలి. సో, అందుకనే ఎప్పుడైనా కూడా మనం ఏ పని చేసినా కూడా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అది మంచైనా, చెడైనా. సో, చేసే పనిని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి 1కి 100 సార్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ముందుకు సాగడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి మనమైతే బయట పడగలుగుతాం. సో, కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్‌తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఆల్.